వజ్రదంతి వజ్రదంతి గుంజి గుండు మెత్తంతి. స్నానానికి వెళ్తున్నావా నాన్న? ఇవిగో కొత్త షాంపూ సోప్, స్నానం చెయ్యి, ఘుమఘుమలాడిపోతావు. కొత్త బట్టలు వేసుకో, మెరిసిపోతావు. ఇవిగో ఖర్చులకు డబ్బులు, హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళరా. నాన్న తిరిగి ఇంటికి మాత్రం రావద్దు. అదేంటి నాన్న, మిమిక్రీలో ఏదైనా కొత్తగా చేసి గిన్నిస్ బుక్ లో పేరు తెచ్చుకోవాలని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నన్ను అర్థం చేసుకోకుండా నువ్వేంటి కొట్లో మూటలమేమంటావు? ఓహో, గిన్నెలో పేరు రాయాలా? అరే పిచ్చరా కొడక, మన అప్పారావు కొట్టుకెళ్ళు, ఇత్తడి గిన్నె తీసుకో, దాని మీద పేరు రాయించుకో, సరిపోతుంది. అది గిన్నె కాదు నాన్న, గిన్నెస్. ప్రపంచంలో గొప్ప గొప్ప సాధించిన వాళ్ళ పేర్లుండే బుక్, గిన్నిస్ బుక్. హలో, ఫైనాన్షియర్ 10 లక్షలు చెక్ ఇచ్చాడయ్యా. ఇంకెవడన్నా 10 లక్షలు ఇచ్చాడంటే రేపే షూటింగ్ స్టార్ట్ చేసేస్తాను. పంపించండి, ఎవరిని పంపించినా పర్వాలేదు, వాడిని ఈజీగా హీరో చేసేస్తాను. కానీ ఆ 10 లక్షల విషయం మాత్రం మర్చిపోకండి సుమా. కొంచెం నెమ్మదిగా తలుపు తీసుకొని రావచ్చు కదా. మీకు అర్జెంట్ గా హీరో కావాలని విన్నాను. ఈ కోటు రెంటకు తెచ్చుకునేసరికి లేట్ అయిపోయింది. నేను నడిచి వచ్చే లోపు వేరేవాడన్నా హీరో అయిపోతాడని పరిగెట్టుకుంటూ వచ్చా. అందుకే తలుపులు అని తెలిసా. ఓ ఓకే ఓకే ఓకే. నీ పేరేంటి నాన్న? నిన్నటి దాకా మిమిక్రీ భాష, ఈ రోజు నుంచి పంచ్ భాష. పంచ్ భాషనా? అవును సార్, నిన్నటి దాకా మిమిక్రీ చేస్తూ ఛాన్సులు అడిగాను, ఎవ్వరు ఇవ్వలేదు. ఈ రోజు నుంచి పంచ్ డైలాగులు వేస్తూ ఛాన్సులు అడగాలని చెప్పి నిర్ణయించుకున్నాను. అందుకే పంచ్ భాషకు అవతారం ఎత్తాను. ఓహో అలాగా. ఏదమ్మా పంచి చెప్పు చూస్తాను. నేను ఆ రోజు చెప్పిందే ఈ రోజు చెప్తాను. ఈ రోజు చెప్పిందే ఎప్పటికీ చెప్తుంటాను. ఆ రోజు నాకేం చెప్పావు? ఎవడాలి సార్? ఇప్పుడు ఇంకో పంచ్. ఏది జరిగిందో అది మంచిగానే జరిగింది, ఏది జరుగుతోందో అది మంచిగానే జరుగుతోంది, ఏది జరగబోతోందో అది మంచిగానే జరగబోతోంది. ఇదెవరు చెప్పారు? శ్రీకృష్ణుడు గీతా బుక్ లో చెప్పాడు. ఓహో, సూపర్ పంచ్ చెప్పనా? చేతులు వెనక్కి మాడవలా, కాళ్ళు ముందుకు మాడవలా. ఇది కూడా భగవాన్ బుక్ లో చెప్పాడా? మా నాన్నకి ఇక్కలే చెప్పాడు. డైలాగ్ ఓకే, యాక్షన్ యాక్టింగ్. అరే ఏంట్రా అది? ఏంట్రా? హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్. 6 days 7 nights. I know what you did last summer. The spy who loved me. City of God, armor of God. Mega nice girl. 10 commandments. My name is nobody. Who am I? Me, myself and irony. American beauty. Life is beautiful. Rana Lola run. 101 Dalmatians. Enter the dragon. Reign of the dragon. Crouching tiger, hidden dragon. Jurassic Park. Godzilla. Mummy, 1, 2, 3. Titanic on the water world. Never say never again. I says to Lion King, I am the King Kong. యాక్టింగ్ ఎలా ఉంది సార్? షూటింగ్ వెళ్ళిపోదామా? వెళ్ళాల్సింది మొత్తం వెళ్ళిపోయింది కానీ షూటింగ్ మాత్రం వెళ్ళలేవురా. ఒరే, నీ యాక్టింగ్ కి నా 1, 2, 3 పోయినా పర్వాలేదు కానీ నువ్వు తల మీద నీళ్లు పోసుకుని అడ్డగాడిలా అటు ఇటు ఎగురుతుంటే సున్నాలన్నీ పోయి ఒక్కటి మాత్రమే మిగిలిందిరా. ఈ ఒక్కటేనా సార్? రే నిన్ను
మర్యాదగా తలుపు చేయండి రా. బయటికి వస్తారా రా? ఏయ్, ఎవరం లేవో మిమ్మల్ని రా. ఉన్నారా లేదా లోపల? ఐడియా. హౌస్ ఓనర్ గారు, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. వాళ్ళు ముగ్గురు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు. నా కళ్ళారా చూశాను. రే విజయ్, సావిత్రమ్మలాగా మిమిక్రీ చేసి నన్ను మోసం చేద్దాం అనుకున్నావుంట్రా? ఆవిడ గుడికి వెళ్ళటం చూసే వచ్చాను రా. మర్యాదగా తలుపులు తీసి బయటకు రండి. పెద్ద గొప్పగా మిమిక్రీ చేసావు కదా, పోయి తలుపుతి. మంచి వయసులో ఉన్నాడు కదా, నీరసం వచ్చి వెళ్ళిపోయింటాడు. హలో, హౌస్ రెంట్ ఎలాగో ఇవ్వట్లేదు, హౌస్ ఓనర్ కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరా? నీ అబ్బా, ఎన్నిసార్లు తలుపు కొట్టాలరా? సార్, ఇది మీ ఇల్లు, మీ తలుపు. మీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోండి సార్. దాన్ని ఏ ఎదవ ఆపలేడు సార్. అద్దిచ్చే దిక్కు లేదు కానీ ఈ ఎట్టకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీలాంటి బేవర్స్ గాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్తాడు కానీ ఎప్పుడు కొట్టుకోడు. ఏంట్రా, నేను ఇక్కడ బాగుతూ ఉంటే నా డెడ్ బాడీ ముందే నువ్వు మౌనం వహించినట్టుగా పూజేంటి? మాట్లాడో. మీ తప్పుని మీరే తెలుసుకుని మీకు మీరే కొట్టుకుంటానంటే మధ్యలో ఆపడానికి నేనేమన్నా సార్? కొట్టేసుకోండి సార్. ఈ సొల్లుకేవచ్చు కానీ నాకు తెలిసిన కుర్రోడు ఒకడు వస్తాడు. ఓ 3 రోజులు మీ రూమ్ లోనే ఉంటాడు. సర్దుకోండి. సారీ, అడ్డమైన వాళ్ళతో మేము కలిసి ఉండలేం. థ్యాంక్ యూ. అయితే ఆడే ఇక్కడ ఉంటాడు, మీరు ఖాళీ చేయండి. కుదరదు అని చెప్పడానికి నేనేమండి సార్? ఇది మీ ఇల్లు, మీ ఇష్టం. రమ్మనండి సార్. అలా రండి దారికి అని పంపిస్తున్నాను. సూపర్ గా ప్లేట్ మార్చావురా. ప్లేట్ మార్చకుండా ఇంకేం చేయగలం? మనం ఏమన్నా కరెక్ట్గా రెంట్ పే చేస్తున్నాం ఏంటి? రే, కొంపదీసి ఇలా ఉంటుందేమో. ఎలా? 3 రోజులని చెప్పి లోపలికి వచ్చిన వాడు మనల్ని బయటికి గెంటేసి పర్మనెంట్ గా ఇక్కడే టెంట్ వేసే ప్లాన్ ఏమైనా ఉందేమో. ఆహా, నేను ఒప్పేసుకుంటాను అనుకుంటున్నావా? నా మైక్ లోంచి వచ్చే సౌండ్స్ కి సార్, మీరు రాజా? మన గణేష్ రా. రేయ్, రే, నీ గురించి మా అవసరం అంటే చెప్పింది. భద్రా లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారా? హైదరాబాద్ ఎప్పుడు వచ్చారా? ఈ రోజు వచ్చాను. ఊళ్ళో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఇంతకీ ఏ పని మీద వచ్చావరా? మా మామయ్యని కలవడానికి వచ్చాను. ఏంటి, హైదరాబాద్ లో నీకు మామయ్య ఉన్నాడా? అవునరా. కలిసావా? లేదురా, మామయ్య అడ్రస్ ఉన్న కాగితం ఎక్కడో పోయింది. చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి. ఏం చేయాలో తెలియలేదు. ఓ 2 రోజులు ఇక్కడ ఉండి ఏదైనా పని చూసుకుని 4 డబ్బులు సంపాదించుకుని ఊరు వెళ్ళిపోమని ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ వదిలేడురా. ఒరే రారా, లేట్ ఏంటి? ఉండరా, రోజు సాక్స్ వేసుకోవడం పెద్ద పని అయిపోయింది. అందుకే నేను సాక్సులు కాళ్ళకేసుకోకుండా జేబులో దాచుకున్నాను. అది సాక్స్ కాదురా, కడ్రాయర్. అచ్చి బాబోయ్, కాదు సాక్సులు ఈ జేబులో దాచాను. అంటే నువ్వు ఎస్ యువర్ ఆనర్, మీరు అనుకున్నది కరెక్టే. సర్ఫ్కే సోపుకి డబ్బులు ఖర్చు కదా, అందుకే. రే, ఒక్కసారి నీ ఫేస్ చూపిరా. ఎందుకు? ఒక్కసారి. ఏంటి బావా? ఇప్పుడు ప్రకటనలు. నవ్వు తనివి తీరా నవ్వు. ఇప్పుడు వార్తలు చదువుతున్నా. మిమిక్రీ కింగ్. ఓ పాలు బయటకు వస్తా. నన్నే ఈ ఏరియాలో నన్ను అందరూ మిమిక్రీ కోకిల, మిమిక్రీ తుఫాన్, మిమిక్రీ సునామీ అని పిలుస్తారు. ఓహో, కదరా? ఎవరో ఫ్యాన్స్ వచ్చుంటారు, వెళ్ళి దర్శనం ఇచ్చొస్తాను. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎవరు వచ్చారో ఏంటో. అయ్యి బాబోయ్, నేను ఏం పొడుచుకుని నొప్పి ఇంకా తగ్గలేదు. ఇప్పుడు ఈడెక్కడ పొడుతాడో ఏంటో. నమస్తే సార్, ఏంటి ఎలా వచ్చారు?
ఏందో ఇది రోజు 6 గంటలకు ఊదే సైరను ఈ రోజు 8 గంటలకు ఊస్తే నేను ఎట్టగా నిద్రలేసేది నా తుండుగుడ్డ సైరన్ మరి సుప్రభాతమా ఏమయ్యా ఊదే సైరన్ సరిగా ఊదబడలా దీనికి తోడు క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ ఒకటే నీ క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ తో నా బామ్మది క్లోరోపాన్ పెట్టావు కదరా ఆడు ఇప్పుడు లేస్తాడు అది లేస్తాడు లేవడం నా తుండుగుడ్డ ఏదైనా పని చేస్తే పద్ధతిగా ఉండాలయ్యా అసలు ఏ మనిషి నువ్వు నా తుండుగుడ్డ మరీ అంత దారుణంగా పొగడే కదా సార్ నా సిగ్గేస్తుంది సిగ్గుపడి చాలు కానీ పని చూసుకో ఓకే మీ ఆవిడకి ఆటోగ్రాఫ్ కావాలి అంతే కదా ఓకే సాయంత్రం రమ్మని ఇచ్చేస్తాను అలాగే ఏం పర్లేదు సార్ ఆటోగ్రాఫే కదా నాకు అలవాటే ఎక్కడ చూసినా మనకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు రా అందరూ ఆటోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు మనం గిన్నిస్ బుక్ లో ఎక్కుతున్న న్యూస్ ముందే లీక్ అయిపోయినట్టుంది ఎందుకురా మా దగ్గర రీలు వాడు చెప్పిందంతా మేము విన్నాం నీకు ఇది అవసరమారా అంటే మన కాలనీలో అందరినీ సంతోష పెట్టినట్టు ఉంటది అలాగే మన ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఉంటది కదా అది అర్థం కాలేదు ఏదో ఒక ఇష్టం వచ్చి తిట్టేస్తున్నాడు వదిలేరా ఇది నీకు కొత్త ఏం కాదు కదా ఏరా అయితే రేపు నిన్ను తిట్లు తిని అయ్యో ఆ ఛాన్స్ నాకు ఎక్కడ ఇస్తావురా వదలరా. చాలా రాపండి సరే అయితే నేను గుడికి వెళ్ళొస్తాను